మొన్నటిది మనం రికార్డ్ చేసినాం, బాగుంది. ద్రౌపది పురుషార్థ సాధనకు ప్రోత్సహించుట అది నిన్న కొద్దిగా శివ చెప్పారు. దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. కొద్దిగా 4 ఏమో చెప్పారు. ద్రౌపది ఇలా అంది: కుంతీనందన, నేను ధర్మాన్ని ఏ విధంగానూ అవమానించడం లేదు, నిందించడం లేదు. ఇక ప్రజలందరినీ పాలించే ఈశ్వర్ని మాత్రము ఎలా నిందించగలను? మీ ధర్మాన్ని అక్కడ క్వశ్చన్ చేసింది, కానీ నేను ధర్మాన్ని ఏ విధంగా అవమానించడం లేదు, నిందించడం లేదు. ప్రజలందరినీ పాలించే ఈశ్వరుని ఎలా నిందించగలను? భరత, బాధితురాలై నేను ఇలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడినాను అంటే, నేను బాధితురాలైనాను. ఎందుకంటే నా యొక్క మానాన్ని వాళ్ళు తీసేశారు, వలువలు ఓడ్చినారు. అందుకోసం నేను బాధితురాలై నేను ఇలా మాట్లాడుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నేను ఇంకనూ మాట్లాడవలసింది ఉంది. నువ్వు ప్రసన్న సిద్ధంగా మాటను విను. నేను ఇంకా చాలా మాట్లాడవలసింది ఉంది. ప్రసన్న సిద్ధంగా నువ్వు వినాల్సిందే అని చెప్పింది. శత్రునాశన, బుద్ధివంతుడైన మానవుడు విహిత కర్మను ఆచరించవలసిందే. స్థావరకులైన వృక్షాలకు కర్మ లేదు, కానీ జనులంతా కర్మహీనులుగా ఉండకూడదు. అంటే ఇప్పుడు వృక్షాలకు కర్మ లేదు, ఎందుకంటే అవి సమాజానికి మంచి చేస్తాయన్నమాట. కాబట్టి వాటి కర్మ ఉండదు. ఏం చేసినప్పటికీ కూడా అవి భగవంతుని యొక్క స్వరూపాలుగా ఉంటాయి. వాళ్ళు అవి తెచ్చుకున్నవన్నీ కూడా ఇతరులకే ఇచ్చేస్తాయి. అవన్నీ కూడా భగవంతుని గుణం ఉంటుందన్నమాట. చలనము ఉండదు. తర్వాత భగవంతుని గుణము కూడా ఉంటుందండి. అది కర్మ కూడా మంచి కర్మను చేస్తాయి. ఆశించవు. చూడండి, ఫలితాన్ని ఆశిస్తాయా? ఆశించవు. నువ్వు పళ్ళు తీసుకోబోతున్నావు కదా, నాకేమైనా డబ్బులు ఇస్తావా అని అడుగుతాయా? ఏం లేవు. నరికినా కూడా మళ్ళీ చిగురిస్తాయి. చూడండి, అంత గొప్ప గుణం ఉంది వాళ్ళు దాంట్లో. తర్వాత చలనం లేదు, వాటికి చలనం లేదు కాబట్టి కర్మను చేయవు. వాటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్తో అవి పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ పడిపోతుంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అది గొప్ప లక్షణం. చెట్టుకుండేటువంటిగా నీడనిస్తుంది, ఇదిగా ఇచ్చేసినప్పటికీ కూడా మళ్ళీ చిగురిస్తుంది. మరి ఎన్నో రకాలుగా మానవునికి నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి. సముద్రాలు తీసుకోండి, నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి. నదులు తీసుకోండి, నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి. పంచభూతాలు తీసుకోండి, నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి. అందరికీ గాలి ఇస్తా అన్నారు, అందరికీ ఆకాశం ఉంది, అందరికీ అన్ని పంచభూతాలన్నీ కూడా ఏమాత్రము ఇది లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఏమీ లేదు వాటికి పరోపకారమే తెలుసు. పరోపకారమే వాటికి తెలుసు. కాబట్టి బుద్ధివంతులైన మానవులు విహిత కర్మను అనుసరించవలసిందే. మరి బుద్ధివంతులైనటువంటి మానవులు ఎవరైతే బుద్ధిని సక్రమంగా పెట్టుకుంటారో వాళ్ళు విహిత కర్మను ఆచరిస్తారు. ఎవరికైతే బుద్ధి చెప్పిన మాట వినరో వాళ్ళు విహిత కర్మను ఆచరించరు. ఎందుకంటే మనసు చెప్పిన మాటే వింటా అంటారు. బుద్ధి చెప్పిన మాట వినరు. ఆ బుద్ధిలో మంచి ఆలోచనలు కలగాల. బుద్ధి మనకు నిర్ణయం చేస్తుంది, మనసు నిశ్చయం చేస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది అంటారు. మనసు నిశ్చయం చేసుకుంటుంది, కానీ అది చేయాలా వద్దా అని చెప్పేసి బుద్ధి నిర్ణయిస్తుంది. కానీ బుద్ధి ఒక్కోసారి మనకు చేయొద్దు అని చెప్పినా కూడా మనసు నిశ్చయించింది కాబట్టి చేసేస్తాం. ఇందులో ఏమవుతుందో ఏమన్నా కానీ అని చెప్పి. కాబట్టి మనము చాలా విషయాల్లో బుద్ధి చెప్పినటువంటి మాటను వినాలి. ఈరోజు కలియుగంలో విహిత కర్మలను చేయాలి. విహిత కర్మలు అంటే ఇలాంటివన్నీ, ఈ సత్సంగాలు, భగవంతుని గురించి తెలుసుకోవడం, మనము మన యొక్క ఉనికికి కారణమైనటువంటిది ఏమి, మనం ఈరోజు ఇంత చైతన్యంగా ఉండడానికి గల కారణం ఏమి, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే, ఆ విహిత కర్మలను ఆచరించకపోతే మనం మానవునిగా పుట్టి కూడా వేస్ట్, మన జన్మ కూడా వేస్ట్. భగవంతుడు కూడా ఇట్లాంటి జన్మను మళ్ళీ ఇవ్వడు. నీకు ఎన్నో కోట్ల జన్మల యొక్క ఫలితమే మానవ జన్మ రావడం. ఎన్నో కోట్ల యొక్క జనాలు, 84 లక్షల జీవరాశుల్లో
89,999 జన్మలు దాటి మనం ఈ జన్మకు వచ్చినాం. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ జన్మలో. మరి ఇంద్రియ సుఖాల కోసము, ఇంద్రియ భోగాల కోసము, అహంకారం కోసము, ఇంకో రకమైనటువంటి స్వాభిమానం కోసము, మమకారం కోసము ఈరోజు తాపత్రయపడుతున్నాం మనమందరూ కూడా. వాడు నన్ను పొగడలేదే, వాడు నన్ను ఇది చేయలేదే, వాడు నన్ను ఇది చేయలేదే, నాకు సరైన స్థానం లేదే అని విపరీతంగా బాధపడుతున్నాం. ఇది చాలా మంచిది కాదు. ఇది ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఒకరిస్తే వచ్చేటువంటిది కాదు. స్టేటస్ అనేది ఒకరిస్తే వచ్చేటువంటిది కాదు. కాబట్టి మనము ప్రతిదానికి బాధపడుతున్నాం. ఈరోజు కొద్దిగా మనకి ఏదన్నా వాల్యూ తగ్గిందనుకో బాధపడిపోతాం. కొద్దిగా వాల్యూ పెరిగిందనుకో ఇంక ఉండలేము, భూమి మీద నిలబడలేము, ఓసారి ఎగురులాడతాం. అట్లా కొద్దిగా వాల్యూ పడిపోయిందనుకో ఇంకో రకంగా ఉంటాం. వాల్యూ తగ్గిందనుకో ఇంకో దానికి ప్రాకులాడకూడదు. మన వాల్యూ అనేది ఎక్కడా పోదు. ప్రతి జీవికి ఒక పనిని అప్పగించి భగవంతుడు కిందకి పంపించినాడు. దాని బుద్ధి ద్వారా తెలుసుకోమని చెప్పినాడు. నేను చెప్పనయ్యా నీకు, నువ్వు బుద్ధి ద్వారా తెలుసుకో. నేను చెప్తే ఇంకేముంది. ఆ బుద్ధి ద్వారా తెలుసుకొని దాన్ని ఆ విహిత కర్మను నువ్వు అనుసరించు. విహిత కర్మలు నువ్వు అనుసరించినావనుకో భగవంతుడి సన్నిధానానికే చేరుతావు. ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే. విహిత కర్మలు అంటే ఏమి? మనం ఏ కర్మకు అంటుకోకుండా జీవించడం. ఏ కర్మను అంటుకోకూడదు. ధర్మరాజు ఏమంటాడు? ధర్మం నా స్వభావం, దాన్ని ఏదో ఆశించి నేను చేయడం లేదు. ఇంకోటి చెప్పినాడు, ఇంకో విషయాన్ని, ధర్మాన్ని స్వార్థానికి వాడుకుంటే ధర్మం నిన్ను చంపేస్తుంది అని చెప్పినాడు. చాలా గొప్ప మాట చెప్పినాడు. ధర్మాన్ని నువ్వు స్వార్థానికి వాడుకున్నావు అనుకో ధర్మమే నిన్ను చంపుతుందని చెప్పినాడు. అదే విషయం చెప్పినాడు, మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ధర్మం అనేది రెండు పక్కల పదునైన కత్తి. అది రెండు పక్కల పదునైంది. నువ్వు ఆచరించినావా నేను ఎక్కడికో తీసుకుపోతుంది. దాన్ని ఆచరించినట్లు నటిస్తూ దాని స్వార్థానికి ఉపయోగించినావా నిన్ను అధఃపాతాలని తొక్కేస్తుంది. అధఃపాతాలని తొక్కేస్తుంది అది. అంటే ధర్మాన్ని మనం అనుసరించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ధర ఇతి ధర్మ అంటారు. మనము ధరించేదే ధర్మం. మన శరీరం కలు ధర్మ సాధనం అన్నారు. ఊరికే అనలేదు. శరీరం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ధర్మాన్ని చేయడానికే వచ్చింది. అది మొట్టమొదట శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పేసి మనకు ఉపనిషత్తు వాక్యాల్లో కూడా ఉంది. శరీరము వచ్చిండేదే ధర్మము చేయడానికి. మనమేమనుకుంటాం శరీరం వచ్చిండేదే అధర్మం చేయడానికి. మన పాట అధర్మం చేయడానికి. శరీరం వచ్చిండేదే ధర్మము చేయడానికి. ఆ ధర్మాన్ని మూలాన్ని మర్చినావు అంటే ఇంక నీకు శరీరం దొరకదు. ఇంక ఈ శరీరం రాదు. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావా భగవంతుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. పాండిత్యం నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని ఇచ్చేది భగవంతుడు. పాండిత్యం మనం సంపాదించుకోవచ్చు. ఎన్నో గ్రంథాలు చదివి ఎన్నో రకాలుగా అనర్గళంగా మనం చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు? భగవంతుడు. నీ ధర్మం నచ్చితేనే ఆయన ఇస్తాడు, ఊరికేయడు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే కదా ఉద్యోగం ఇచ్చేది. నువ్వు ఇంటర్వ్యూలో అన్ని వాళ్ళు చెప్పిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తే కదా ఆయన పర్వాలేదా ఇస్తాం ఉద్యోగం అంటారు. మరి ఆయన ఎందుకు ఇస్తాడు జ్ఞానము? ఆ జ్ఞానం నీకు ఇచ్చినాడనుకో, నువ్వు ఏమీ చేయకోకుండా జ్ఞానం ఇచ్చినాడనుకో, ఆ జ్ఞానాన్ని నువ్వు దేనికో ఉపయోగిస్తే, అహంకారానికి ఉపయోగిస్తే, లేదా నలుగురు ఇది కావడానికి ఉపయోగిస్తే భగవంతుడు అట్లా ఇవ్వడు. నువ్వు ధర్మాన్ని ఆచరించి భగవంతుని యొక్క సన్నిధానంలో ఉంటూ భగవంతుని ఎల్లప్పుడూ కూడా నాకు పుట్టుకనిచ్చినటువంటి వాడు, ప్రతిదీ ఇచ్చినటువంటి వాడు ఆయనే అని చెప్పేసి నువ్వు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటూ ధర్మము చేస్తుంటావో అప్పుడు భగవంతుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానము అంటే విచక్షణ ఇస్తాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది పరము, ఏది ఇహము, ఏది పరము అని తెలుసుకునే విచక్షణ ఇస్తాడు. ఆ విచక్షణ అనేటువంటిది నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే తెలుస్తుంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకునేటువంటి వానికి కలియుగంలో కాదు
3 లోకాల్లో ఆయన విజయం పొందుతారు. 3 లోకాల్లో విజయం పొందుతారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని గురించి ఆయన చెప్పినటువంటిది. కాబట్టి అట్లాంటి విహిత కర్మలను ఆచరించవలసిందే. ధర్మజ, ఆవు దూడలు తల్లి దగ్గర పాలు తాగి చెట్టు నీడను విశ్రయిస్తాయి. అలాగే జీవులన్నీ కర్మను చేస్తూనే జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి మనకు ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది వస్తుందో సో మనలో లోపల విచారణ ప్రారంభమై, జ్ఞానం వచ్చే వరకు విచారణ ప్రారంభం కాదు, బయట విచారణ చేస్తుంటాం ఎక్కువగా. లోపల విచారం మొదలవుతుంది మనకి. అంటే మనలో లోపలికి తొంగి చూడడం జరుగుతుందన్నమాట. మన లోపలికి తొంగి చూడడం జరుగుతుంది జ్ఞానం అనేటువంటిది వస్తే. జ్ఞానం అనేటువంటిది వస్తే సత్యం అనేది అనుభవంలోకి వస్తుంది. సత్యం అనేటువంటిది అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు చూసేటువంటి దృక్పథం మారిపోతుంది. నువ్వు చూసేటువంటి సమాజం మారిపోతుంది. నీకు అందరూ స్నేహితుల్లాగే కనబడతారు. ఎవరికి నీకు పక్షపాతం అనేటువంటిదే ఉండదు. అందరూ నీకు స్నేహితుల్లాగా కనబడతారు. అందరినీ ప్రేమిస్తావు. అలాంటి గొప్ప గుణము నీలో లభిస్తుంది. అందరినీ ప్రేమిస్తావు. ఎవరికి హాని కలగాలని కోరుకోవు. ఎవరికి హాని కావాలని కోరుకోవు. ఒక చీమకు కూడా మోసం చేయవు. జైన్స్ ఉన్నారు వాళ్ళు చీమలు ఇట్లు పోతూ ఉంటే ఏమన్నా మన కాలు ఇట్లా వేస్తే కింద చనిపోతాయేమో ఇట్లు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు కాలు ఇట్లా వేస్తే ఇదైతాయని చెప్పేసి వాళ్ళు కాలు ఆపక్క వేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ చిన్న పురుగు కూడా నా నుంచి చావకూడదని చాలా జాగ్రత్తగా పోతారు జైన్స్ అంతా. వాళ్ళు మీరు చూసింటారు, వాళ్ళు చక్కెర అదంతా తీసుకుపోతారు. చీమలు ఎక్కడుంటే అక్కడ వేస్తారు. ఈ ఊళ్ళో కూడా నేను చూశాను, అట్లా వేస్తారు. అంటే అంత భూతదయ ఉంటుంది వాళ్ళు, అంత భూతదయ ఉంటుంది. మనమైతే చెప్పులతో ఒక 20 చీమలు తొక్కేసిపోతాము. వీలైతే అన్ని తొక్కేస్తాం పూర్తిగా రాకోకుండా ఉండేటట్లుగా. చూసినా తొక్కుతూ ఉంటాం ఒకసారి, అట్లేం లేదు. కాబట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనము భరతశ్రేష్ఠ చేతనాల్లో అందులో ప్రత్యేకించి మనుషులు కర్మ ద్వారా ఇహపరలోకాల జీవికను కోరుకుంటారు. భరతనందన, అన్ని ప్రాణులు తమ ఉన్నతిని కోరుకుంటాయి. తాము చేసిన కర్మ ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాయి. ఇందుకు ఈ లోకమే సాక్షి. ఇప్పుడు కర్మఫలాలు మనం అనుభవిస్తున్నామా లేదా? అందరూ కూడా. శంకరాచార్యుల జగద్గురువు ఉండేటువంటి స్వామికి ఒకసారి వచ్చినారంటే, ఏం స్వామి ఈ కర్మఫలాలు ఎట్లా ఇవన్నీ అనుభవించేది? అందరూ సమానంగా మేము పుట్టినాం కదా అంటే, నువ్వు హాస్పిటల్కి పోయి ఒకసారి చూడమ్మా అన్నారు. హాస్పిటల్లో మినిస్టర్ భార్య ఏమో ఏసీ గదిలో ఉంది, మామూలు ఆయమేమో జనరల్ వార్డులో ఉంది. మరి అదే కదా కర్మఫలం అంటే. ఆయమేమో ఏసీ గదిలో ఉంది ప్రెగ్నెన్సీ, ఈమెమో జనరల్ వార్డులో కొట్టుమిట్టాడుతుంది పాపం. ఇంకా చూసిన తర్వాత అదే కర్మఫలం, ఇంక వేరే ఏం లేదు కదా. ఆమె మినిస్టర్ భార్యగా పుట్టింది కాబట్టి ఏసీ గదిలో ఉంది. ఈమె మామూలుగా ఉంది కాబట్టి జనరల్ వార్డులో ఉంది. కాబట్టి ఎంతోమంది తెలివి ఉండేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు. గొప్పవాళ్ళు అయిన వాళ్ళంతా తెలివి కలిగిన వాళ్ళు కాదు. తెలివి ఉండేటువంటి వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేదు. గొప్పవాళ్ళు అయిన అనే వాళ్ళంతా కూడా తెలివి ఉందే అంటే చెప్పలేము, ఉందో లేదో కూడా చెప్పలేము వాళ్ళకి. కాబట్టి మనము అది కర్మఫలం తిప్పేస్తుంది. అది ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి. ఉన్నట్లే పడిపోతుంది ఒకసారి, మనకు ఉన్నట్లే పెరిగిపోతుంది. సో ఇవన్నీ కర్మఫలం ఆడిస్తున్నటువంటి నాటకం, ఈశ్వరుడు ఆడిస్తున్నటువంటి నాటకం ఇదంతా కూడా. ఈ నాటకంలో మనం పావులు మాత్రమే. కాబట్టి భగవంతుడు ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్రను సక్రమంగా నిర్వహించు. నీకు డబ్బు లేదనుకో, ఉండు, భగవంతుని ధ్యానిస్తూ ఉండు, ఇస్తాడు, ఆయన ఇస్తాడు. కష్టం వచ్చిన తర్వాత సుఖం వచ్చిన తర్వాత కష్టం వచ్చే వస్తుంది. మొదలదా ఆ ద్రౌపదికి అంతే కదా, ఎంతో సుఖం అనుభవించింది ఆమె, ఉన్నట్లే ఇప్పుడు కష్టం వచ్చి పడింది ఆమె. సో ఆ విధంగా అది తెలియచేయడానికే మహాభారతాన్ని వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇవన్నీ మీరు డైజెస్ట్ చేసుకోవాలా. అయ్యో నాకు కష్టం వచ్చింది అని భయపడకూడదు. సుఖమైన వస్తుంది, కష్టం వెనుక సుఖం వస్తుంది, సుఖం వెనుక కష్టం వస్తుంది.
కాబట్టి మనకు అయ్యో వచ్చేసింది, నాకెందుకు వచ్చింది, అసలుకి నేను ఇంతవరకు నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఎందుకు ఈ వ్యాధి వచ్చింది అంటే వచ్చింది నీకు అంతే. నాకు ఎప్పుడూ నేను డాక్టర్ దగ్గరికి పోలేదే, ఎక్కడూ నేను పోలేదే అంటే వదులుతుందా నీ కర్మను? వదులుతుంది. ఏమి నేను డాక్టర్ దగ్గరికే పోలేదు, నాకు ఇగ్గి పోలేదు, అక్కడ పోలేదు, నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి అనేక లేదు. నువ్వు వ్యాధి వస్తే చూపించుకోవాల్సిందే. కాబట్టి మనం అనేక కొంతమంది అన్ని బీపీ షుగర్లు ఉంటాయి, 90 ఏళ్ళు ఉంటారు వాళ్ళు, అన్నీ తింటా అంటారు, అన్నీ తింటా అంటారు వాళ్ళు, స్వీట్ అన్నీ అంటారు. ఇంకా 2 కుటుంబలే నాకు అంటారు. వెంకటేష్ అన్న ఉన్నాడు, ఆయనకి ఇదన్నీగా షుగర్ ఉంది, ఆయన తినేస్తాడు బాగా, హాయిగా ఉంటాడు, ఆయన పట్టించుకునేది. కానీ పోతే పోలేడు సార్, వెళ్ళిపోయేది ఒకరోజు అంటాడు. అంటే ఇంకేమంటావు వాళ్ళకి, నా భార్య ఎప్పుడో వెళ్ళిపోయింది, నేను ఒకరోజు పోయేవాడిని కదా అంటాడు. అట్లా పట్టించుకోకున్న వాళ్ళకి హాయిగా ఉంటారు. పట్టించుకునే వాళ్ళకి రోజు టెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ముద్దు తింటారు, అది తింటారు, ఇది తింటారు, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు, తగ్గిందే లేదా అంటారు. వాళ్ళ అవసరం వద్దుపో, రాత్రి పగలు అదే ఆలోచిస్తూ అంటారు. 2 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతారు, బ్లడ్ టెస్ట్ చేపిస్తారు, ఇట్లా చేస్తూనే ఉంటారు. కాబట్టి భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. మొన్నే చెప్పాను మీకు, వాజ్పేయి గారు వాళ్ళు ఎట్లాంటి ప్రధాని వాళ్ళు 1 సంవత్సరము ఎవరిని గుర్తుపట్టలేదు. చనిపోయేటప్పుడు వాళ్ళు 1 సంవత్సర కాలము ఆయనకు భారతరత్న ఇచ్చేకపోతే ఆయనకి ఇట్లా చూసి ఏదో పేపర్ ఇచ్చినారులే అనుకుని ఇట్లా పారేసినాడు. మరి వాజ్పేయి అనేటువంటి ప్రధానమంత్రి గొప్ప కవితలు రాసేటువంటి వాడు. అతని కవితలు అన్ని పార్లమెంట్లో కూడా చెప్పినారు, అన్ని పార్లమెంట్లో కూడా కవితలు చెప్పినాడు ఆయన. అంత గొప్ప కవి ఆయన. అట్లాంటి ఆయన లాస్ట్లో ఎంత దుర్భరమైనటువంటి చావు తెచ్చినాడు. అన్ని దేశాలు తిరిగినాడు. మన ఇండియాలో ఎక్కువ రైల్వే లైన్స్ చేసినటువంటిది కూడా ఆయనే. ఇంత కనెక్టివిటీ చేసింది, పోర్ట్స్ అవన్నీ కూడా కనెక్టివిటీ చేసింది ఆయనే. ఈ నరేంద్ర మోడీ అనేటువంటి వాడు వాజ్పేయిని కలవాలంటే ఒక 6 గంటలు వెయిట్ చేసినాడంట ఆయన ఈయన కలిసేదానికి. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే ప్రధానమంత్రి కలవాలంటే చంద్రబాబు నాయుడు రికమెండేషన్ అడిగినాడంట. సార్ లోపలికి పోయి మాట్లాడాలి సార్, ఎట్లన్నా ఏంది. చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా క్లోజ్ ఎవరికి, వాజ్పేయిలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు. అప్పుడు చంద్రబాబు నాయుడుని అడిగినాడంట, సార్ ఒక 10 నిమిషాలు టైం ఇప్పించండి సార్, మాట్లాడాలి ఆయన దగ్గర. కాబట్టి అంత గొప్పగా ఉండేటువంటి అట్లాంటి వాడు చివరి క్షణాల్లో ఎవరిని గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు. మరి అలాంటి వాడు అనుకున్నాడా నాకు ఈ రకమైనటువంటి ఇది వస్తుంది అని అనుకున్నాడా చెప్పండి? ఎవరు అనుకోలేము, ఎవరిని అనుకోలేము. కాబట్టి మనము హుందాగా మంచిగా ఉండాలి. ఇప్పుడు కూడా మంచిగా ఎవరికి ఏమి వస్తుందో తెలియదు. కాబట్టి మనము ఇక్కడ భరతనందన అన్ని ప్రాణాలు నీటి దగ్గర కొంగ తన ఆహారం కోసం నిరీక్షిస్తున్నట్టుగా ప్రాణాలన్నీ కూడా తమ ఉన్నతిని జీవికను ఆశ్రయించి జీవిస్తాయి. చివరకు దాత విధాత కూడా సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉంటారు. కర్మ చేయకపోతే ప్రాణులకు మనుగడ లేదు. కర్మను చేయి, కర్మ ఫల త్యాగాన్ని వదిలే అంటాడు. కర్మ చేయకుండా ఉండకూడదు, కర్మ చేయాల్సిందే నువ్వు. అందువల్ల ఎప్పుడు కర్మను ఆశ్రయించుకొనే ఉండాలి. ఎప్పుడూ కర్మను విడవరాదు. కర్మను ఎప్పుడూ కూడా విడవరాదు. కర్మను చేస్తూనే ఉండాలి మనం. నీకు విహితమైన కర్మను నువ్వు చెయ్యి, అది చేయడానికి బాధపడకు. కర్మ నిన్నెప్పుడూ అంటిపెట్టుకొని ఉండి రక్షిస్తుంది. వేల కొలది మనుషుల్లో కర్మను బాగా చేయడం తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. ఇప్పుడు విహితమైన కర్మను నువ్వు చెయ్యి. నీకు ఏదైతే శాస్త్రం చెప్పిందో, శాస్త్రం ఏం చెప్పింది నీకు, ఆ కర్మను నువ్వు చేయాలి. శాస్త్రం అనేది మనకు ఒకటి ఉంది. ఆ శాస్త్రం చెప్పినటువంటి కర్మను మనం చేస్తున్నామా? ఒక ముస్లిం చూడండి, 5 సార్లు నమాజ్ చేయాలంటే నమాజ్ చేస్తాడు, పోయాడు. ఎంత పనున్నా చేస్తాడు. ఏదైనా బైక్ తీసుకొని పోయి రిపేర్ చేయాలి, నాకు టైం లేదు సార్, 1 గంట ఇడిచి వస్తాను ఉండి అంటాడు. అదే మనం అంటామా?
పరిగెత్తుకొని పోతాం. మరి వాళ్ళలో వాళ్ళు ఏం చెప్పినారో అది పాటిస్తున్నారు, మనం పాటిస్తున్నామా? చూడండి ఒకసారి. అందుకే హిందూ సంస్కృతి ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఈరోజు మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అందరూ కూడా వాళ్ళు ఐకమత్యము ఉంది, వాళ్ళు విహిత కర్మను చేస్తున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళు పాటించేటువంటి మత సాంప్రదాయాన్ని వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా మన ధర్మం మనం పాటిస్తున్నామా? చూడండి. మరి మన కష్టం వస్తే దేవుని దగ్గరికి పోతాం, సుఖం వస్తే బజార్లో తిరుగుతాం. కష్టం వస్తే దేవుని దగ్గరికి పోతాం, అయ్యో ఏమైపోయిందని చెప్పేసి. సుఖం వచ్చిందనుకో నేను దేవుని గుడి ముందరే తిరుగుతూ అంటాం, లోపలికి మాత్రం పోయలేదు. ఏం అవసరం లేదులే, ఆయనతో ఇప్పుడు ఏం పని, మాకు బాగా జరుగుతుంది కదా అంటారు. కాబట్టి ఆ విధంగా తయారవుతారు. కాబట్టి విహిత కర్మను నువ్వు చేయి, అది చేయడానికి బాధపడకు. కర్మ నిన్నెప్పుడు అడ్డి పెట్టుకొని ఉండి రక్షిస్తుంది. విహిత కర్మను చేసినావంటే అది నిన్ను మంచి లోకాలకు తీసుకొని పోతుంది, మంచి లోకాలకు తీసుకొని పోతుంది, సత్యలోకాలకు తీసుకొని పోతుంది. వేల కొలది మనుషుల్లో కర్మను బాగా చేయడం తెలిసిన వారు ఒక్కడైనా ఉంటారా? ఎవరు ఉండరు, సరిగా ఉండరు. కర్మను చేస్తారు, తూతూ మంత్రంగా చేస్తారు. కర్మను ఏ విధంగా చేస్తున్నారు? తూతూ మంత్రంగా చేస్తున్నారు. దేవాలయానికి పోతారు, సక్రమంగా ఇచ్చేయరు, ఏదో పోవాలని పోతారు. ఒక్కడైనా కూడా త్రికరణ శుద్ధిగా చేస్తున్నాడా కర్మని? అది ఇంపార్టెంట్. కర్మను చేయాల్సిందే, త్రికరణ శుద్ధిగా చేస్తున్నావా నువ్వు కర్మను? ఆ త్రికరణ శుద్ధిగా మనసు, నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, మనసు, బుద్ధి, శరీరం 3 కలిసి ఉందా నీకు? మనసు, బుద్ధి, శరీరం 3 కలిసి ఉంటేనే, అందుకే యోగా అంటారు దాన్ని. యోగా ఎందుకు చేస్తారు? ఆ 3 కలుస్తాయన్నమాట. యూనియన్, రేపు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ 3 కలిస్తే మనము సాధించేది ఎంతో ఉంటుందన్నమాట. మనసు, బుద్ధి, శరీరం కలిసిందనుకో, శరీరం ఏమో ఒకటి కోరుకుంటుంది, మనసు ఏమో ఒకటి కోరుకుంటుంది, బుద్ధి ఏమో ఒకటి కోరుకుంటుంది. శరీరం ఏమో ఒకటి కోరుకుంటుంది, మనసు ఏమో ఇంకోటి కోరుకుంటుంది, బుద్ధి ఏమో ఇంకోటి కోరుకుంటుంది. బుద్ధి ఏం కోరుకుంటుంది? బుద్ధి గుడికి పోదామో అనిపిస్తుంది. మనసు ఏమంటుంది? ఏం గుడికి లేపా, రోజు తినేదే కదా, ఈరోజు సీరియల్ చూస్తాం హాయిగా అంటుంది. శరీరం ఏమంటుంది? హాయిగా పడుకొని చూస్తాం సినిమా, హాయిగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని హాయిగా చూసుకుంటున్నాం అని చెప్తుంది. ఆ శరీరానికి సుఖం కావాలా, మనసుకి ఇష్టం కావాలా, బుద్ధికి ఏది మంచిదో ఏది చెడో నిర్ణయిస్తుంది. అది బుద్ధి మాట మనం వినము. చెప్తా ఉంటుంది బుద్ధి ఏమో, కానీ బుద్ధి మాటను మనం వినము. ఎప్పుడైతే బుద్ధి మాటను మనం వినమో అప్పుడు మనసు చెప్పినట్టు ఇంద్రియాలు ఇదైపోతాయి. నువ్వు మనసులో చెడు కోరికలు వచ్చినాయనుకో, ఇంద్రియాలు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. సో ఇంద్రియాలు ఆ విధంగా ప్రవర్తించడం వలన నీలో అనేక రకాలైనటువంటి ఇది జరుగుతుంది. కాబట్టి ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. కర్మను కరెక్ట్గా చేస్తున్నారా అని చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. ఒక మంత్రాన్ని మనం ఉచ్చరించేటప్పుడు జాగ్రత్తగా ఉచ్చరించాలా, దానికి ఉచ్చరించే నియమాలు ఉంటాయి. దాన్ని తప్పకుండా ఉచ్చరించాలా. అది నియమబద్ధం. ఒక సంధ్యావందనం చేసేటప్పుడు దాన్ని సక్రమంగా చేయాలా. ఒక పూజ చేసేటప్పుడు ఎక్కడ వేరే రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా దాని మీదనే దృష్టి పెట్టాలా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయడం లేదు, ఏదో తంతుగా చేస్తున్నాం, ఒకటి తంతుగా చేస్తున్నాము. ఆ విధమైనటువంటి కర్మను సక్రమంగా చేయడం లేదు కాబట్టి ఫలితాలు మనకు రావడం లేదు. తర్వాత కర్మను చేస్తున్నాం కానీ ఫలితాన్ని ఆశిస్తాను, అదొకటి. ఇంకోటి 2 తప్పులు చేస్తున్నాం. కర్మను సక్రమంగా చేయడం లేదు, కర్మ ఫలితాన్ని ఆశిస్తాను. ఆ 2 తప్పులు మనం చేస్తున్నాం. మీరు కర్మనన్నా సక్రమంగా చేస్తున్నావా? లేదు. మరి కర్మకు తగినటువంటి ఫలితం రాలేదే అని నువ్వు కోరుకుంటాను. ఆ 2 వలన ఏమవుతుంది? మనం చేసిన కర్మ వృథా అవుతుంది. మనం చేసిన కర్మ వృథా అవుతుంది. ధనవంతుడైనప్పటికీ ధనాన్ని వృద్ధిపరచుకోవడానికి, రక్షించడానికి కర్మ చేయాల్సిందే. ఎవరైనా కూడా అంతే. సంపాదించకుండా తింటూ ఉంటే హిమవత్ పర్వతం వంటి సంపద కూడా తరిగిపోతుంది. సంపాదించకుండా నువ్వు తింటూ ఉన్నావు అనుకో, ఎన్ని రోజులు తింటావు? హిమవత్ పర్వతం కూడా కరిగిపోతుంది.
కాబట్టి ఆ సంపాదన ధర్మబద్ధంగా సంపాదించుకోవాలా, ధర్మబద్ధంగా సంపాదించుకొని ధర్మబద్ధంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండడం అనేటువంటి నేర్చుకోవాలి. ఎక్కడో ఒక శివుని గుడిలో ఒక పూజారి ఉండేవాడంట. ఆయన శివాలయానికి వెళ్ళడము, మార్నింగ్ అంతా అక్కడ అభిషేకం చేయడము, అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడము, ఏదో భక్తులు వేసినటువంటి 4 కాసులు తీసుకొని ఆనందంగా ఉండిపోవడము, ఆ విధంగా చేసేవాడంటే ఎవరిని ఏమి ఆశించేటువంటి వాడు కాదు. ఒకరోజు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి తనికెళ్ళ భరణి బ్రహ్మానందం వచ్చినారంట. లోపలికి వచ్చిన అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంటే శివాలయానికి వచ్చినారంట. ఆయన బీగం వేస్తున్నాడంట. బీగం వేస్తూ ఉంటే వాళ్ళు మాకు ఆరతి చేసేయండి అన్న. టైం అయిపోయింది సార్, ఇప్పుడు ఆరతి చేయండి. ఎవరు మేము తెలుసా అన్నారు. ఎవరైతే నాకేమి, మేము ఎవరు తెలుసా, ఫేమస్ యాక్టర్స్ మేము అని. ఫేమస్ యాక్టర్స్ అయితే రేపు రాండి సార్ అని చెప్పి బీగం వేసినాక తెలిసేది లేదు. మనం అదే అంటే రాండి తీసుకురండి, ఇంకోసారి అభిషేకం కావాలని చేసేస్తాం. కావాలని ఏమన్నా కాకొని, విహిత కర్మలు ఏమన్నా కాకొని మనం ఇంకోసారి ఆయన పోపించుకొని ఏమవుతాడో లాస్ట్కి, చెన్నీళ్ళు పోపించుకొని లాస్ట్కి ఏమరా ఇంత దిగజారినారు మనుషులు డబ్బుల కోసము, దీనిల కోసము. ఆయన అనుకుంటాడు ఇంత దిగజారినారు కదరా మనుషులు, దేవుళ్ళు కూడా అమ్మేస్తాడారు లాస్ట్కి. కాబట్టి ఆ విధంగా తయారైంది వ్యవస్థ. ఈరోజు ఎవరైనా వస్తామంటే వాళ్ళ కోసం కాసుకొని ఉంటారు, అభిషేకం చేయకోకుండా ఉంటారు. ఆ ముహూర్త కాలం దాటిపోయినా పర్వాలేదు, ఫోన్లే. విహిత కర్మ అంటే కరెక్ట్గా చేయాలని. ఎవరు వస్తారు ఎవరు రారని కాదు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయినారంట, మాకు ఈరోజు అహంకారాన్ని తగ్గించినావు స్వామి, మాకు కరెక్ట్గా మాకు అహంకారం తగ్గిపోయింది నీ నుంచి అని చెప్పినారంటారు. మేము ఇంకా కరెక్ట్గా ఉంటాం. ఇంకా ఇప్పుడు వరకు మేము గొప్ప యాక్టర్లు, ఏదేదో మమ్మల్ని చూస్తే ఏమేమో అయిపోతుంది అందరికీ అని చెప్పేసి అనుకునే వాళ్ళము. ఈ రోజు నుంచి మహాంకారాన్ని తగ్గించేసినావు నువ్వు, కరెక్టే నువ్వు చెప్పింది అని చెప్పి. కాబట్టి మనము ఆ విధంగా ఇక్కడ కర్మ చేయకుండా ఉంటే మనము హిమవత్ పర్వతం కూడా మనకు సంపద జరిగిపోతుంది. భూలోకంలో ప్రజలందరూ కర్మ చేయకుండా ఉంటే నశించిపోతారు. కర్మ నిష్ఫలమైంది అయితే ప్రజలు అభివృద్ధి చెందరు. కర్మను నిష్ఫలంగా చేసినారనుకోండి ఎవరు అభివృద్ధి చెందరు. మంచి కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి. కొంతమంది నిష్ఫల కర్మలు చేస్తూ ఉండడం మనం చూస్తాం. కర్మ చేయకపోతే ప్రజలు ఏ విధంగానూ బ్రతుకు తెరువు లభించదు. ఉన్న భాగ్యం మీద నమ్మకంతో కర్మ చేయని వాడు మూర్ఖంగా మనకు ప్రాప్తం ఉన్నది లభిస్తుందిలే అని కర్మ చేయని వాడు ఇద్దరూ మూర్ఖులే. కొంతమంది ఉన్న భాగ్యం మీద నమ్మకంతో మాకు దండిగా డబ్బులు ఉన్నాయి, మాకు కర్మ చేయాల్సిన పని లేదు అని ఒకడు అనుకుంటాడు. ఇంకోడు ఏమనుకుంటాడు, మనకు ప్రాప్తం ఉంటే లభిస్తుందిలే అని కర్మ చేయని వాడు కర్మ చేయకుండా కూర్చుంటాడు. మనకు ఉన్నది అని చెప్పేసి ఒకడు కర్మ చేయకుండా కూర్చుంటాడు. మనకు లభిస్తుందిలే అని చెప్పేసి వాడు కర్మ, నాకు ప్రాప్తం ఉంటే వస్తుందిలే అని చెప్పేసి ఇంకోడు ఉంటాడు. కర్మ చేయకుంటే ఏది రాదు, ఏది నీకు రాదు. కర్మ చేస్తేనే వస్తుంది, కర్మ చేయకుంటే ఏది రాదు. ప్రాప్తం అనేటువంటిది ఎట్లా చెప్తావు నువ్వు వస్తుందని? ఏ పులి దగ్గరికి జింక వచ్చి నన్ను తినమని చెప్పదు. పులి వేటాడాల్సిందే, జింక పరిగెత్తాల్సిందే, పులి వేటాడాల్సిందే, దాన్ని పట్టుకొని తినాల్సిందే. అంత తప్ప అక్కడ నేను ఊరికే కూర్చుంటాను, నాకు అడవిలో ఉండేవన్నీ నా దగ్గరికి వస్తాయి, అడవిలో ఉండే వాళ్ళందరూ దినము ఊగురు రావాలా అని చెప్పేసి కథ చెప్తా అంటారు. అట్లా కాకమ్మ కథలు ఏం లేవు. ఈడ దినము ఊగురు ఎందుకు వస్తారు నీకు ఏమంటారు? దాని ప్రాణం మీద దానికి ఆశ ఉండదు. ఊరికే పిల్లలకి ఏదో చెప్పడానికి ఆ కుందేలు చంపేసేదానికి అట్లా ఊరికే చెప్పేసి ఉంటారు. ఆ కుందేలు వచ్చి చెప్తుంది కదా, నాకు రేట్ అయిపోయింది, ఇంకొక సింహం ఆడుంది, ఆ బావిలో ఇంకొక సింహం ఉంది, దానివల్ల ప్రాబ్లం అయిపోయింది, నాకు ఇక్కడికి వస్తానంటే అక్కడ పోవద్దు, నేను రాజు అంటుంది అంటే ఆ సింహం మాటికి పోతుంది. ఊరు రాజు అని చెప్పేసి చూస్తే ప్రతిబింబం కనబడుతుంది. నువ్వు ఉన్నావా అని చెప్పేసి బావిలోకి దుంపుతుంది, అయిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోతే కుందేళ్ళని అంతా అభినందిస్తారు, వెరీ గుడ్, బాగా చంపేపించినావు, బాగా ఆ పులిని బాగా చంపేపించినావు,
వెరీ గుడ్, నీకు బుద్ధిబలం బాగుంది అని చెప్పేసి ఆ బుద్ధిబలం చెప్పడానికి ఆ కథను చెప్తారనమాట. ఊరికే వాళ్ళంతా పందెం వేసుకుంటారు. కుందేలు వంతు వచ్చినప్పుడు కుందేలు సింహాన్ని చంపేస్తుంది అనమాట, తెలివితో చంపేస్తుంది అనమాట. చిన్న కుందేల ద్వారా చనిపోతుంది. బుద్ధిబలం గొప్పది అంటే బలం కంటే బుద్ధిబలం గొప్పది అని, శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది అని చెప్పడానికి అది ఆ కథను ఉదాహరిస్తారు. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఉంటారు, ఒకరు పోవాలా అంటారు. ఇవన్నీ లేవు, అట్లాంటి మీటింగ్లు ఏం పెట్టుకోవు. అవన్నీ అట్లా పెట్టుకుంటే ఇంకేముంటాను. కాబట్టి ఉన్న భాగ్యం మీద నమ్మకంతో కర్మ చేయనివాడు, మూర్ఖంగా మనకు ప్రాప్తం ఉన్నది అని లభిస్తుండేటువంటి వాడు ఇద్దరూ మూర్ఖులే. కర్మ పట్ల బుద్ధి గలవాడే ప్రశంసనీయమైనటువంటి కర్మ పట్ల బుద్ధి గలవాడే. ఎవరైతే బుద్ధి ఉంటుందో వాడు మంచి కర్మను చేయాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలా, మంచి కర్మను చేయాలా, అప్పుడు వాడు గొప్పవాడవుతాడు. ప్రారబ్ధ కర్మ ఫలమైన భాగ్యం మీద నమ్మకంతో ఏ పని చేయకుండా సుఖంగా నిద్రపోయే బుద్ధిహీనుడు నీటిలోని మట్టి కుండ వలె నశిస్తాడు. నీటిలోని మట్టి కుండ వలె, ఇప్పుడు నీటిలో కాల్చని మట్టి కుండ ఏ విధంగా అయితే పగిలిపోతుందో, ఆ విధంగా కాల్చని మట్టి కుండ ఏ విధంగా అయితే పగిలిపోతుందో ఆ విధంగా నశించిపోతాడు. ఏమంటే ప్రారబ్ధ కర్మ ఫలితం మీద భాగ్యం మీద ప్రారబ్ధ కర్మ భాగ్యం మీద నమ్మకంతో నాకు ఏదో రకంగా వస్తుందిలే, నాకు ప్రారబ్ధం ఉందిలే అని చెప్పేసి మనం అనుకొని కర్మ చేయకుండా కూర్చున్నామంటే ఆ విధంగా నశించిపోతాము. అదేవిధంగా పెంకితనం వలన దుర్బుద్ధి వలన సమర్థుడై కూడా కర్మలను ఆచరించకుండా పోతే, పెంకితనం తర్వాత దుర్బుద్ధి, ఏం చేయాలని ఎవరో ఆ దృష్టిలు చెప్పినారు మాకేమి, అప్పుడేదో ఉండింది చేయాలని, ఇప్పుడేం చేయాలని. పెంకితనం ఎవరు చేస్తారు పోవా అవన్నీ. ఆ పెంకితనం వలన సమర్థత దుర్బుద్ధి వలన సమర్థుడై ఉన్నప్పటికీ కూడా కర్మలను ఆచరించకుండా ఉంటే అనాథుడై దుర్బలుని వలె అతను చిరకాలము జీవించలేడు. అతనికి రేపు పొద్దున ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. లేజినెస్ వచ్చేస్తుంది, పని చేయడం లేదు. కాబట్టి మనలో ఉండేటువంటి టాలెంట్ బయటికి రావాలంటే మనం కర్మను చేయాలి. కర్మను చేయకుండా ఉండకూడదు. ఓ పాము రోజు ఉండంట, ఆ పాము కప్పల కోసము వెతుకుతూ ఉంటే ఒక ఆయన రోజు కప్పలు తీసుకొని వచ్చి, నువ్వు కప్ప నేను ఇస్తాను, నాకు ఒక మణి, నీ దగ్గర ఉండే మణిని ఇస్తా ఉండు అని చెప్పినంట. సరే అని చెప్పేసి ఆయన మణులు ఇస్తానే ఉన్నాడు. కప్పలు ఇస్తా ఉంటే మణులు ఇస్తూ ఉంది. కొన్ని రోజులకు మణులు అయిపోయినాయి, ఆయన కప్పలు ఇవ్వలేదు. ఇదేమి రోజు తిని లావ్ అయిపోయింది. ఇంకా పరిగెత్తు లేకుండా పోయింది. అది ముందుకు పోయేది, వెనక్కి పోలేదు. బాగా లేజీ అయిపోయింది, బాగా ఒబేసిటీ ఎక్కువైపోయింది దానికి. ఎప్పుడు ఆ విధంగా సోమరిపోతులాగా ఆ పాము ఉండడం వల్ల ఏమైంది, తన ఆహారాన్ని మళ్ళీ సేకరించుకోకుండా పోయింది. మనం ఈరోజు సరైన వాకింగ్ చేయడం లేదు, సరైన యోగా చేయడం లేదు, సరైనటువంటి ఇది లేదు, విపరీతమైనటువంటి టెన్షన్తో ఉన్నాము. మనము సక్రమంగా జీవిస్తే మన వాళ్ళు ఏం చెప్పినారు, 120 సంవత్సరాలు బ్రతుకుతారు ఆరోగ్యంగానే 120 సంవత్సరాలు బ్రతుకుతారు మానవుడు అనేటువంటి వాడు అని మనకు చరిత్రలో ఉంది. అట్లా కూడా ఉన్నారు. అదొక రకమైనటువంటి ఇది. ఒక ఆమె కాశీలో పోవాలని ఆడ చచ్చిపోతుంది, ఇంకొక ఆయన ఇంకో చోట పోవాలని ఇక్కడ చచ్చిపోతుంది. సరే చూసినాను నేను. వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఇంటిని పీక్కున్నారంట కొడుకులు ఇద్దరు కలిసి. ఆమె చూడండి ఎంత ఇది ఉంది. కొడుకులు ఆ విధంగా తయారైనారు ఈరోజు. కాబట్టి 120 సంవత్సరాలు బ్రతుకుతారంట మంచిగా వాళ్ళు సరైన ఆరోగ్య సూత్రాలన్నింటినీ పాటిస్తాము అని చెప్తున్నారు. ఆ విధంగా కాబట్టి లోకంలో అకస్మాత్తుగా ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా ధనాన్ని పొందితే వాడు అకస్మాత్తుగా ధనవంతుడైనాడని లోకులు అంటారు. అందుకోసం అతడు చేసిన ప్రయత్నం ఏది కనబడదు. వాడు అకస్మాత్తుగా ధనవంతుడు కావచ్చు, అందుకోసం ఆయన చేసిన ప్రయత్నం ఏది కనబడదు. కుంతీనందన ఒకానొక పురుషుడు ప్రారబ్ధవశాన ప్రాప్తమైన సంపదను అనుభవిస్తుంటే దాన్ని దైవదత్తమైనదిగా భావిస్తాను. ఆయన ఏమంది,
ఒకానొకడు ప్రారంధవశాన ప్రాప్తమైన సంపదను అనుభవిస్తూ ఉంటే అది దైవదత్తమైందే అని నేను భావిస్తాను. తాను చేసిన కర్మకు తగిన ఫలితంగా సంపదను పొందితే దాన్ని పౌరుషము అని చెప్తాను నేను. దాని పౌరుషం, తను చేసినటువంటి కర్మకు తగిన ఫలితాన్ని పొందితే, తగిన సంపదను పొందితే పౌరుషమని ఇది లోకంలో మనకు కనబడుతూనే ఉంటుంది. కొంతమంది ఎంతో కర్మ చేసి వాళ్ళు సంపదను సంపాదించుకుంటారు, ఎంతో కర్మ చేస్తారు, రాత్రింబగలు కష్టపడి వాళ్ళు సంపదను కూడబెట్టుకుంటారు. సహజ సిద్ధంగా కర్మాచరణ వలన అతడు సంపద పొందితే ఆ సంపద స్వాభావికమైనదిగా భావిస్తాయి. సహజ సిద్ధంగా కర్మాచరణ అతను చేస్తున్నప్పుడు అతనికి లభించినటువంటి ధనాన్ని ఏమంటారంటే స్వాభావికమైన సంపద అంటారు. స్వాభావికమైన. ఈ విధంగా మానవుడు హఠాత్తుగా దైవవశాన స్వభావం వలన పొందిన కర్మలను పూర్వకర్మ ఫలితంగా చెప్తారు. సపోజ్ ఒకరికి హఠాత్తుగా వచ్చేసిందనుకో డబ్బులు, అది పూర్వకర్మ ఫలితమే. తర్వాత దైవవశాన, దైవము నీకు సహకరించిందనుకో, వీడు ధర్మంగా ఉన్నాడు అని చెప్పేసి వాడికి ఒక భాగ్య లాటరీ తగిలిందనుకో, అయిపోయి ₹1,00,000 వచ్చేసిందనుకో, లాటరీ టికెట్ కొనింటాడు, వానికి టికెట్ తగులుతుంది, చెప్పలేము. దైవవశాన్ని కూడా లభించవచ్చు. కొంతమందికి ఏదో వాళ్ళ ఇంటి దగ్గర పొలంలోనే ఆడన్న దోత అంటే లోపల లంకి బింది కనపడ్డము, ఇట్లా కూడా జరగవచ్చు. ఏదన్నా గని దొరకవచ్చు. అది దైవవశాన్ని లభించినటువంటిది. భూమి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది ఆ సంపదను, అందరికీ ఇవ్వదు. కాబట్టి ఆ విధంగా పూర్వకర్మ ఫలితం అని చెప్పుకోవచ్చు. హఠాత్తుగా వచ్చినా, దైవం వలన ప్రేరేపితమై వచ్చినా అది పూర్వకర్మ ఫలితంగా వచ్చినది అని చెప్తారు. జగదాధుడైనటువంటి పరమేశ్వరుడు కూడా మానవులకు వారి పూర్వకర్మలను అనుసరించే సంపదను ఆయా విధంగా విభజించి కర్మఫలంగా అందిస్తాడు. ఎంత నీట్గా చెప్పేసిందని. పరమేశ్వరుడు చేసే పని అదే. ఎవరికి ఎట్ల పోవాలో ఆ కర్మ ఫలితంగా ఆ కర్మను అనుసరించి వాళ్ళకు పంపిస్తూనే ఉంటాడు. హఠాత్తుగా దైవ శాసనం వలన అనేక సంపదలు ఇస్తాడు. కొంతమంది హఠాత్తుగా ఇస్తాడు, కొంతమంది దైవ స్వభావం వలన కూడా ఇస్తాడు, కొంతమంది హఠాత్తుగా కూడా ఇస్తాడు, కొంతమందిని చంపాలంటే కూడా ధర్మం ఇస్తాడు, అట్లా కూడా సంపదను ఇచ్చేస్తాడు ఆయన. అట్లా అనేక రకాలుగా చెప్తారు. కాబట్టి మానవుడు చేసే శుభ కర్మలకు ఈశ్వరుడు విహిత కర్మైన పూర్వకర్మ ఫలోదయంగా భావించాలి. కాబట్టి మానవుని శరీరము ఈశ్వర ప్రేరితమై కర్మలో ప్రవర్తించే సాధనం మాత్రమే. మనము సాధనాలు మాత్రమే. ఫలితం ఆయనే ఇస్తాడు. ఫలితం ఆశించకూడదు. ఫలితం ఆశించకుండా చేసే కర్మ ఉత్తమమైన కర్మ అని చెప్తారు. ఉత్తమమైన కర్మ అది. మనం ఏది ఫలితం ఆశించకూడదు. నీకు పూజ చేసే అవకాశం ఇచ్చినాడంటే భగవంతుడు దానికి ఇవ్వాల్సిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. మనకి ఫలితాన్ని ఎందుకు నువ్వు కోరుతావు? ఇప్పుడు పూజ చేసే అవకాశాన్ని ఆయనే ఇచ్చినాడు, ఫలితాన్ని ఎందుకు కోరుతావు? ఫలితాన్ని కోరొద్దు, ఇడిచిపెట్టు. ఇది నాకు దైవ ప్రసాదంగా మేము పూజ చేసుకున్నాము అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. కానీ అంత పెద్ద వ్యక్తిత్వం మనలో లేదు. అంత పెద్ద వ్యక్తిత్వము మనలో రాదు. అందుకే ఆ బుద్ధిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ వ్యక్తిత్వం రావాలంటే బుద్ధిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ బుద్ధిని మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు కర్మలు చేస్తే కర్మ ఫలాన్ని ఆశించమన్నమాట. కానీ కర్మఫలం ఇస్తాడు భగవంతుడు. ఏ రోజో ఒక రోజుకి ఇస్తాడు, ఏ రోజుకో ఒక రోజుకి ఇస్తాడు. ఈ కర్మ చేయడం వలన ఈ ఫలితాన్ని మనకు మంచి మరణం రూపంలో ఇవ్వచ్చు. ఆయన ఏదో హాస్పిటల్లో అన్ని వైర్లు పెట్టుకుని చచ్చిపోకుండా అనుక్షణము దాంట్లో ఐసీయూలో వండుకోకుండా కొంచెం మరణం ఇవ్వచ్చు. చూడండి, విశ్వనాథ్ గారు డైరెక్టర్, ఆయన మంచి సాగర సంగమం, స్వయం కృషి ఇట్లాంటి ఫలితాలు చేశాడు. ఆయన ఎలా చనిపోయినాడు, ఎంత ఇదిగా చనిపోయినాడు తెలుసా? ఆయన ఏం లేదు, వాళ్ళ కుమారుని పిలిచినాడంట, టీ ఇరా అన్నాడంట, టీ ఇచ్చినాడంట. ఆయన ఏదైనా రాస్తూ ఉంటే కుమారుడు నోట్ చేసేవాడంట. ఆయన మంచి కవి కూడా బాగా. నాన్న చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పండి అని చెప్తే ఆయన కవిత చెప్తున్నాడంట. అట్లా వెనక్కి వాలినాడంట. అట్లే ఉన్నాడంట, అంతే. చెప్తూ నిలిచిపోయినాడంట. ఏమి ఇట్లా అయినాడు అని చెప్తే చనిపోయినాడు.
మన సంస్కృతి బాగా ఆ విధంగా మరణం వచ్చింది. ఆయన చూడండి ఏ రోజు ఆశించేవాడు కాదు. సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి ఎన్నో రకాలైనటువంటి పిక్చర్లు చేశాడు ఆయన. నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, శంకరాభరణం, ఇట్లాంటి గొప్ప గొప్ప ఇది చేశాడు. అబ్దుల్ కలాం ఆయన ఎంత గొప్పవాడు. ఆయన గోవాలో ఒక చోట విద్యార్థుల గురించి ప్రసంగిస్తూ ఉంటే కింద పడినాడు. ఏమైంది కింద పడినాడు? ఆయన మాజీ రాష్ట్రపతి అప్పటికి. కింద పడిందంటే చనిపోయినాడు, ప్రసంగిస్తూ చనిపోయినాడు. ఆయన ఆత్మకథలో రాసుకున్నాడంట, నేను పిల్లల మధ్యలోనే చనిపోవాలా అని. చూడండి, అది భగవంతుడు ఆయనకి నిజం చేసినాడు. అది అట్లా పిల్లలకి నేను ఆ విధంగా ఉండాలా అని చెప్పేసి ఆయన ఆత్మకథలో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం ఉందన్నమాట. ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్లో నేను పిల్లల మధ్యలోనే చనిపోవాలి హాయిగా ఆనందంగా. ఆయనకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న పిల్లలకి ఏదన్నా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. క్వశ్చన్స్ అడిగి ఆయన డబ్బులు ఇస్తుంటాడు అనమాట. మంచి క్వశ్చన్స్ అడిగితే ఈ ప్రపంచంలో మొదటి జ్ఞాని ఏది అని అడిగినాడు అనమాట. ఓ పాపం, ఎవరో ఒక పాప మధ్యప్రదేశ్ నుంచి ఈ ప్రపంచంలో మొదటి జ్ఞాని శిశువు అనిందంట. శిశువు పుడుతూనే జ్ఞానం పుట్టిండేది, శిశువు పుట్టే వరకు జ్ఞానం లేదు. సరే నీకు 10,000 తీసుకోమ్మా అని. మన ఇండియాకు ప్రధాన శత్రువులు ఎవరు అని అడిగింది ఒక పాప. కొంతమందిని అడిగినాడు వెబ్సైట్లో, మన ఇండియాకి శత్రువులు ఎవరు అంటే కొంతమంది పాకిస్తాను, బంగ్లాదేశ్ అని రాసినారు. కానీ ఓ పాప ఏం రాసిందంటే మన దేశానికి శత్రువులు పేదరికము, నిరుద్యోగిత అని చెప్పి. వెరీ గుడ్, తీసుకో 10 రూపాయలు, 10,000. ఇట్లా ఆయన అనేక క్వశ్చన్స్ వేసినాడు. ఇట్లా కొద్దిగా అంటే చూడండి, ఆ శత్రువే కదా మనకి. ఒక పేదరికం ఒక శత్రువే, ఈరోజు ఒక నిరుద్యోగం ఒక శత్రువే కదా. ఎంత ఆలోచించింది ఆ అమ్మాయి. సోమరితనం కూడా శత్రువే, అదే కూడా. అట్లా అనేక రకాలుగా ఆయన క్వశ్చన్స్ వేసి రాబట్టేటువంటి వాడు అన్నమాట. పిల్లల నుంచి జిజ్ఞాసగా అట్లాంటి రాబట్టేవాడు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంత ఎప్పుడు జీతం కూడా తీసుకోలేదు. ఆయన పోయేటప్పుడు ట్రంక్ పెట్టులో 2 జతలు బట్టలు తీసుకొని వెళ్ళిపోయినాడు. మామూలుగా వెళ్ళిపోయినాడు, ఆటోలో వెళ్ళిపోయినాడు. నాకు కారు కూడా వద్దు అని చెప్పేసి ఆటోలో వెళ్ళిపోయినాడు. అట్లాంటి రాష్ట్రపతి ఉంటారా ఈ కాలంలో? రమేష్లో ఎంతో కష్టపడి చదువుకున్నాడు, గొప్ప శాస్త్రవేత్త అయినాడు, రాష్ట్రపతి అయినాడు. ఆయన పోయేటప్పుడు నాకు కారు పంపించకూడదు, నాకు ఈరోజుతో డేట్ అయిపోయింది రాష్ట్రపతిగా, నాకు కారు వద్దు అని చెప్పి ఆయన ట్రంక్ పెట్టి తీసుకొని 2 జతలు ఉండేవంట, ఒక షూస్ ఉండేవంట, అంతే తప్ప ఏం లేదండి. మరి అట్లాంటి వాడు ఈరోజు వేరే వాళ్ళకి ఆదర్శం కావడం లేదే. వాళ్ళు ఆదర్శం తీసుకోవాలంటే అట్లాంటి వాడిని ఆదర్శంగా తీసుకోవాలి. గొప్పవాడు, ఏ కులంలో పుట్టినప్పటికీ గొప్పవాడు. అనేక వాల్యూస్తో బతికినారు వాళ్ళు శరీరాన్ని ఆ విధంగా పాయించినారు. ఇదేం శరీరం, దీనికేం సుఖం పెట్టేది, మనం భగవంతుడు ఇస్తే చాలు కదా అని చెప్పేసి అలాంటి గొప్పదాన్ని దాంట్లో బతకడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మనం లోపల ఒకటి బయట ఒకటి చెప్పకూడదు. ఎప్పుడు కూడా నటించుతూ చెప్తుంటారు మామూలుగా, లోపలేమో వేరే ఉంటుంది, బయట నటిస్తూ. అట్లా రాకూడదు. అదే భగవంతుడికి నచ్చదు. భగవంతుడికి నచ్చనిది నటన మాత్రమే. నటన చేయకూడదు. మనం ఏదైతే ఫీల్ అవుతామో దాన్నే మనము చెప్పాలా. మనసా వాచ కర్మణ, దాన్ని మనం సాధిస్తే గొప్పవాళ్ళు అవుతాం. కానీ ఆ మూడింటికే మనకు సమన్వయం అనేటువంటిది ఈరోజు కుదరడం లేదు. కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మ ద్వారా మానవుడు చేసే విహితమైన కర్మలను ఈ విధంగా చేస్తాడు. కుంతీనందన, మానవుడు శరీరము ఈశ్వర ప్రేరితమై కర్మను ప్రవర్తించే సాధనము. ఈశ్వరుడు ఎలా నిర్దేశిస్తే అలా చేస్తాడు. ఈశ్వరుడు అన్ని ప్రాణులు ఆయా కృత్యాలయందు నియోగిస్తాడు. పరవశులు పరాధీనులై పరాధీనుల చేత ఆయా పనులను కూడా చేయిస్తాడు. ఎవ్రీథింగ్ ఆయనే చేయిస్తాడు. మన దగ్గర ఏం చేయించాలో అవన్నీ ఆయనే చేయించేస్తాడు. వీరా ముందుగా మనసుతో పొందవలసిన అర్థాలను నిర్ణయించుకొని ఆ తర్వాత పని ద్వారా బుద్ధిపూర్వకంగా వాటిని పొందుతాడు. అందువల్ల పురుషుడు అందుకు కారణమవుతాడు. వీరా ముందు మనసుతో పొందవలసిన అర్థాలను నిర్ణయించుకో, తర్వాత పని ద్వారా బుద్ధిపూర్వకంగా వాటిని పొందుతాడు. సో కాబట్టి మనసులో గట్టి నిర్ణయం చేసుకో, దాన్ని బుద్ధి ద్వారా ఆచరించు, బుద్ధి చెప్పినట్లుగా విని, అందుకు పురుషుడు కారణమవుతాడు. పురుష శ్రేష్ఠ కర్మలను లెక్కించడం సాధ్యం కాదు. గృహాదులు నగరాదులు పొందడానికి పురుషుడే కారణం. తిలాలలో తైలం, గోవుల్లో పాలు,
కర్రలో అగ్ని ఉన్నదని బుద్ధి ద్వారా మనం నిర్ణయించుకొని బుద్ధిమంతుడైన వాణ్ణి అది పొందడానికి ఉపాయాన్ని తెలుసుకోవాలి. ఈరోజు బొమ్మను మనము ఆరాధిస్తున్నాం. ఆ బొమ్మ వెనుక ఏముంది? కర్ర ఉంది. కుండను బాగుంది అంటున్నాం, దాని వెనుక ఏముంది? మట్టి ఉంది. మట్టిని ఆరాధించడం లేదు, కానీ మట్టి లేకపోతే కుండ లేదు. బంగారు నగను వేసుకొని మరిసిపోతున్నాం, దాని వెనుక బంగారు ఉంది. కాబట్టి మూలాన్ని మనం పట్టుకుంటున్నామా? పట్టుకోవడం లేదు. మనం మూలాన్ని పట్టుకోవడం లేదు. నీ కుండ రావాలంటే మట్టిని కలపాల్సిందే. మట్టిని ఇష్టపడలేదనుకో, కుండ వస్తుందా? నీకు కర్రని ఇష్టపడలేదనుకో, బొమ్మ వస్తుందా? బొమ్మ మురిపిస్తూ ఉంది, దాని వెనుకుండే దాన్ని నువ్వు పట్టుకున్నావా? ఈరోజు శరీరం కనపడుతూ ఉంది, ఈ శరీరాన్ని నడిపించేటువంటి లోపల ఆత్మ ఉంది, దాన్ని పట్టుకుంటున్నావా? ఈ శరీరం ఇంత అందంగా ఇంత బాగా ఉండడానికి లోపల ఒక కారణం ఉంది. ఇంత బాగా చైతన్యవంతంగా ఉండడానికి లోపల ఒక కారణభూతుడై ఉన్నాడు. మనలో సాక్షిభూతంగానే చూస్తున్నాడు. ఆయన చెప్పడు, చూస్తా అన్నాడు. ఏం చేస్తావు? నన్ను చూస్తాం, నీ కథ చేస్తా ఉండు, నేను చూస్తా అంటాను అని చెప్పేసి ఆయన సాక్షిభూతంగా ప్రతిదీ చూస్తా అన్నాడు. నీ మనసు ఏం చేస్తుంది, నీ బుద్ధి ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పనేమి, ఇవన్నీ రికార్డ్ చేసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పేదేమి, నువ్వు చేసేదేమి, నువ్వు చెప్పేదేమి, నువ్వు చేసేదేమి, ఇవన్నీ కూడా ఎవరు చూడలేదనుకోకూడదు. పంచభూతాలు చూస్తున్నాయి, సూర్యచంద్రులు చూస్తున్నారు, లోపల ఆత్మ సాక్షిభూతంగా రికార్డు జరుగుతుంది. మనమంతా సీసీ కెమెరాల మధ్యలో ఉన్నాం. ఇక్కడేం సీసీ కెమెరాలు లేవు కదా సార్ అనుకోవద్దు, ఆల్రెడీ ఉన్నాయి. పెట్టుకోకుండా ఉండేవి. మనం పెట్టుకునే మనకే అంత తెలివి ఉంటే భగవంతునికి ఎంత తెలివి ఉండాల? కాబట్టి అన్నీ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. ఎవరికి ఏమి ఇవ్వాలో ఇస్తాడు, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కొన్ని చంపాలంటే పెద్ద ధనమే ఇచ్చేస్తాడు, వాడిని ధనపిశాచం చేసేస్తాడు కొన్ని రోజులు, దాంతోనే చచ్చిపోతాడు. సో కాబట్టి భగవంతుడికి ఇది చేసేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి అనంతరము కాబట్టి ఆయా కార్యసిద్ధికి తగిన ఉపాయాలతో అతను ప్రవర్తిస్తాడు. అలా సిద్ధించిన దాన్ని కర్మజం పురుష ఫలసం వల్ల సిద్ధించిందని అంటారు. లోకంలో అటువంటి దాన్ని సహకారంతో జీవిస్తారు. ఇతడు ఈ పని నైపుణ్యంగా చేశాడు, ఆ పద్ధతి ప్రకారం చేశాడు, ఇతడు ఆ పని నైపుణ్యంతో చేయలేదు, ఈ విధంగా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. కొంతమంది నైపుణ్యంగా చేస్తారు, కొంతమంది నైపుణ్యంగా చేయరు. కార్యసాధనమైన ఫలం విషయంలో పురుషుడు కారణం కాదంటే ఇక ఎవడు యజ్ఞాది కర్మల ఫలితాన్ని పొందలేడు. అటువంటి పక్షంలో ఎవరికి గురువు కాదు, శిష్యుడు కాదు. కాబట్టి ఇక్కడ సాధ్యమైనటువంటి ఫలం విషయంలో పురుషుడు కారణం కాదంటే అది ఎవడు యజ్ఞ కర్మాల ఫలితాన్ని పొందలేడు. అందరూ కూడా ఆ కర్మల యొక్క ఫలితాన్ని మనం పొందడానికి ఆ ఫలం విషయంలో పురుషుడు కారణం కాలేదంటే కర్మ సాధ్యమైనటువంటివన్నీ కూడా మనం చేయాలి. మనకి ఏదైతే సాధ్యమవుతుందో అవన్నీ చేస్తూ ఉంటే మనకు భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు, దానికి పురుషుడు కారణమవుతాడు. కాబట్టి కర్మ యందు కర్తృత్వం ఉండడమే వల్లనే కర్మ సిద్ధించినప్పుడు పురుషుడు ప్రశంసించబడుతున్నాడు. ఇదే విధంగా సిద్ధించకపోతే నిందించబడుతున్నాడు. కర్మ నిష్ఫలమై నశించిందైతే ఈ లోకంలో కార్యసిద్ధి ఎలా జరుగుతుంది? కర్మయందు కర్తృత్వం ఉంది అతనికి, అంటే కర్మయందు కర్తృత్వం దాన్ని అటాచ్ చేసుకుంటూ ఉండడం వల్లే కర్మ సిద్ధించినప్పుడు ఆయన ప్రశంసించబడుతున్నాడు. మీరు చాలా బాగా చేసినారప్ప అని కొంతమంది అతన్ని పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా సిద్ధించకపోతే నిందించబడుతుంటారు. అతను సిద్ధించలేదనుకో అది కర్మ, అతన్ని నిందిస్తారు కూడా. ఇక నిందిస్తారు కూడా. కర్మ నిష్ఫలమై నశించేదైతే ఇక లోకంలో కార్యసిద్ధి ఎలా జరుగుతుంది అంటే కొంతవరకు కర్మ కర్తృత్వాన్ని అతను పెట్టుకుంటాడు. కర్మ చేయడం వల్ల ఆ కర్తృత్వాన్ని కొంత తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ ప్రశంసించడము కూడా జరుగుతుంది. అది న్యాచురల్గా జరుగుతుంది. అంత పెరిగిన కర్మఫల త్యాగం చేయలేడు వాడు. కర్మఫల త్యాగం చేయాలంటే వాడు గొప్ప యోగి కావాలి. కర్మఫల త్యాగం చేయాలంటే అతను గొప్ప యోగి కావాలి. కాబట్టి ఆ విధంగా అన్ని పనులు హఠాత్తుగా సిద్ధిస్తాయని కొందరు,
దైవవశాన సిద్ధిస్తాయని కొందరు, కొందరు పురుష ప్రయత్నం వలన కార్యసిద్ధి జరుగుతుందని కొందరు. ఈ విధంగా 3 రకాలుగా నిర్వహించబడుతున్నాయి కర్మల్లో. కొంతమంది ఏమంటారు, మాకు హఠాత్తుగా మాకు సిద్ధిస్తాయి, మాకు దేవుడు మా పక్షాన ఉన్నాడు, మాకు వస్తాయంటారు. కొంతమంది ప్రయత్నం వల్ల మాకు వస్తాయి అంటారు. కొంతమంది ప్రయత్నం వల్ల వస్తాయి అని కొంతమంది అంటారు. అదేవిధంగా హఠాత్తుగా వస్తాయి అని చెప్తారు. కొంతమంది దైవ శాసనం వల్ల వస్తాయి అంటారు. కొంతమంది పురుష ప్రయత్నం వల్ల మాకు సంపదలు వస్తాయి, మేము ప్రయత్నం చేయడం వల్ల. కొందరు కార్యసిద్ధికై మనుష్య ప్రయత్నం అవసరం లేదు, అంతా అదృశ్యమైన దైవం వల్లే జరుగుతుంది, హఠాత్తుగా అకస్మాత్తుగా జరుగుతుంది అని అంటుంటారు. కొంతమంది ఏమంటారంటే, అయ్యో మనకు ఉంటే వస్తుంది లేపా, యాల ఊరికే మనము ఇదంతా చేయాలా అని చెప్పేసి కొంతమంది ఊరికే ఉంటారు, ఏమాత్రము ప్రయత్నించకుండా ఊరికే ఉంటారు. సో ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంది, అదృశ్యమైన దైవం వల్ల జరుగుతుంది అని అంటారు. కానీ లోకంలో హఠాత్తుగా దైవ వలన కార్యసిద్ధిగా అర్థసంతతి కలపడం కనబడుతుంది. కొంత దైవం వలన, కొంత హఠాత్తుగా, కొంత స్వభావం వలన మానవుడు ఫలాన్ని పొందుతాడు. ఈ 3 తప్ప 4వ కారణం ఏది పొందడానికి లేదు అని తత్వజ్ఞులు అంటారు. కొంతమంది హఠాత్తుగా వస్తుంది అని కొంతమంది అంటారు, కార్యసిద్ధి వలన వస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమంది మా స్వభావం వలన మేము కొన్ని కర్మలు చేయడం ద్వారా మాకు వస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈశ్వరుడే ప్రాణాలకు నిష్ట ఫలాలను ఇచ్చేవాడు. అలా కాకుండా పోతే ప్రాణుల్లో దీనుడనేటువంటి వాడే ఉండేవాడు కాదు. మరి అతను ఇష్ట ఫలాల్ని అనిష్ట ఫలాల్ని రెండూ ఇచ్చేటువంటి వాడు. ఇష్ట ఫలాల్ని ఇస్తాడు, అనిష్ట ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు. అలా కాకుండా పోతే ప్రాణుల్లో దీనుడనేటువంటి వాడే ఉండడు. ఇంకా అన్నిటికీ మంచి ఫలాలు ఇచ్చుకుంటూ పోతే వాడు దీనుడు ఎట్లయితాడు? వాడిని దేవుణ్ణే అడగడు ఇంకా. కాబట్టి ఆ పూర్వజన్మకృతమైనటువంటి కర్మ యొక్క ప్రభావం లేకుండా పోతే మానవుడు ఏ ఫలాన్ని కోరి కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని తప్పక పొందుతాడు. పూర్వజన్మకృతమైన కర్మ ప్రభావం లేకుండా పోయిందనుకో, అతనికి పూర్వజన్మ కర్మ ఫలితము అతనికి లేకుండా పోయిందనుకో, మానవుడు ఏ ఫలాన్ని కోరి కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని తప్పక పొందేవాడు. కానీ అలా జరగడం లేదు కదా. ఇప్పుడు మనము ఒక పనిని బాగా చేస్తాం, కానీ మనకు ఫలితం రాలేదు. మనం సిస్టమేటిక్గానే చేసినాం ఫలితం, కానీ మనకు ఫలితం రాలేదు. కారణం ఏమి? దానికి పూర్వజన్మ కారణం. పూర్వజన్మ కర్మలు తొలగాలంటే ఏం కావాలా? శరణాగతి కావాలి. భగవంతునికి శరణాగతి అయినటువంటి వానికి పూర్వజన్మ కర్మలు నశించబడతాయి అని యోగ వాసిష్టంలో చెప్పినారు. ఎవరు? రమణ మహర్షి కూడా చెప్పినాడు ఈ విషయం. ఎవరైతే భగవంతుని శరణాగతి ఉంటారో, అంటే శరణాగతి అంటే ఏమిడ? అన్నీ భగవంతుడే చూసుకుంటాడు, అది కాదు శరణాగతి. శరణాగతి అంటే నీకు ఎంత పని అవుతుందో అంత పని నువ్వు చేయాలి, చేసి భగవంతునికి వదిలేయాలి. ఇప్పుడు గజేంద్రుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసినాడు. ఎవరితో? ముసలితో యుద్ధం చేసినాడు. యుద్ధం చేసిన తర్వాత ఆయనకి చేత కాలేదు. ఫస్ట్లో ఫుల్గా ఇదైనాడు. ఊరికే ఉండేటువంటి దాంట్లో నాకు ఎంతమంది బలగం ఉన్నారు చూడని చెప్పేసి అహంకారంతో పోయి నువ్వు అక్కడ ఉండే కొలనంతా గెలికినాడు. బాగా గెలికితే ఊరికే ఉంటుంది, లోపల ఉండేది అది. దానికి ప్రాణరక్షణ కావాలి కదా. ఎవడో నన్ను చంపేకి వచ్చినాడని పట్టుకుని వేసింది, అది అయిపోయా. వదలలేదు, అది 1000 సంవత్సరాలు వదలలేదంటారు అతన్ని. ఈయనకి పక్కన ఉండే ఏనుగులు, భార్య ఏనుగు ఉంది, ఆయమ్మ ఉంది, ఆయమ్మ అంతా మా ఆయనేమి బ్రహ్మాండంగా వస్తాడులే, మా ఆయనకి ఇట్లా అంటేనే అసలు ముసలి కూడా బయటకు వచ్చి చచ్చిపోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి వెయిట్ చేసి అందరూ వెళ్ళిపోయినారు. అయ్యలేదు పని అని చెప్పి వాళ్ళు కూడా, భార్య బిడ్డలు కూడా వెళ్ళిపోయినారు. తనకలాడుతూనే ఉన్నాడు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వదలలేదు. అది అయిపోయింది, నీరు గారిపోయింది గజేంద్ర మోక్షంలో. ఇంకా లాస్ట్కి ఆయన ఏమన్నాడు, నా చేత కాదురా ఇది భగవంతుడే అని చెప్పేసి భగవంతుడిని శరణు వేడినాడు. శరణు వేడితే అప్పుడు ఆయన పరిగెత్తి వచ్చినాడు. వీడు పోరాడినాడు, పర్వాలేదు సరే కాబట్టి ఇంక కాలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చినాడు, శరణాగతి అయినాడు కాబట్టి శరణాగతి రక్షించినాడు. పూర్వజన్మలో కొన్ని కర్మలు ఉండేవన్నమాట. ఆ కర్మ తెగాలి కదా ఆడ, ఆ బాధపడాల్సింది కాబట్టి ఆ బాధపడిన దానికి ఇదంతా అయినాడు. ఒకసారి అది చాలా బాగుంటుంది. అది
గజేంద్ర మోక్షం చాలా మంచిదన్నమాట. అట్లా ఈ విధంగా అర్థసిద్ధి కానీ అనర్థసిద్ధి కానీ దైవం హఠాత్ స్వభావం వల్ల 3 కారణాల వల్ల అంగీకరించిన మానవులు అజ్ఞానులుగానే ఉండిపోతారు. సో ఇట్లా దైవము చేయదు, మనము చేసేది లేదు, ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు ఏమైపోతారంటే గాలికి తిరుగుతూ అంటారు, వాళ్ళు అజ్ఞానులుగానే ఉంటారు. ఎవరు ఇచ్చేవాళ్ళు ఏం లేవా, ధర్మము దైవము చేయదు, మనకి ఇంకో రకంగాను మనము కష్టపడినా మనకు రాదయ్యా, ఎలా కష్టపడాలా, ఇంకా దైవము చేయదు, మనం ఎందుకు ఊరికే ఉందాంలే హాయిగా అని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు అజ్ఞానులుగా ఉంటారు. కాబట్టి మానవుడు కర్మ చేయవలసిందే. కర్మను విడిచి నిశ్చేష్టుడుగా ఉన్నప్పుడు పరాభవాన్ని పొందుతాడు. ఇది మనవు యొక్క నిశ్చిత అభిప్రాయము. కాబట్టి యుధిష్ఠిర, సాధారణంగా కర్మ చేసేవాడు ఫలసిద్ధిని పొందుతాడు. అలసుడై ఆ కర్మను విడిచినవాడు ఫలసిద్ధిని పొందలేడు. కర్మ చేసినటువంటి వాడు అతను ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆ కర్మకు తగిలిన ఫలితాన్ని పొందుతాడు, ఖచ్చితంగా పొందుతాడు. అతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకుండా పోవచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కూడా కావచ్చు. రాజేంద్ర, కర్మకు ఫలితం కలగకపోవడానికి కారణం ఏమీ కనపడడం లేదు. అందుకు దోష నివారణకు ప్రాయశ్చిత్తంపై దృష్టి పెట్టండి. సంగోపాంగంగా కర్మను చేయడం వల్ల కర్త దోషరవుతాడు. కాబట్టి మనం ప్రాయశ్చిత్తం చేసుకుందాము అని అంటా ఉంది ఆయమ్మ. అలసుడై కర్మ చేయకుండా పడుకునే మనిషి దారిద్ర్యం వస్తుంది. అని కర్మ చేయకుండా ఉండేటువంటి వాడు సమర్థుడైన వాడు కర్మను ఆచరించి నిస్సందేహంగా ఫలితాన్ని పొంది ఐశ్వర్యవంతుడవుతున్నాడు. కర్మ ఫలితం ఉంటుందా ఉండదా అని సందేహించేవారు అనర్థాలను పొందుతారు. కాబట్టి సంశయం లేకుండా కర్మను ఆచరించేవాడు ఫలితాన్ని పొందుతాడు. కర్మరతులు ధీరులైన మానవులు సంశయరహితంగా ఉంటారు. కర్మ చేసేవాళ్ళు ధీరులైనటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు సంశయరహితంగా ఉంటారు. సంశయం ఉండదు. కర్మను చేద్దాం, మనం ఫలితాన్ని పొందుతాం. కర్మను చేస్తాం, మనం ఫలితాన్ని పొందుతాం. కాబట్టి ఏ రోజుకైనా మనం ఫలితం ఇప్పుడు ఈ కర్మను చేస్తున్నాం, ఈ కర్మ మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కాకపోతే రేపు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఏ రోజైనా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము మనపై రాజ్యాపహరణ రూపమైన అనర్థం వచ్చి పడింది. నువ్వు కర్మపరుడై ఉన్నట్లయితే నిస్సందేహంగా ఈ ఆపద తొలగుతుంది. ఇది కర్మపరుడై నువ్వు కర్మను చేయి, ఏం చేయాలో చేయి, ధర్మాన్ని పాటించు, అన్నీ పాటించు, ఖచ్చితంగా ఈ ఆపద తొలగుతుంది. కార్యసిద్ధి జరిగినట్లయితే అది నీకు, నీ సోదరులకు, భీమార్జునులకు, నకుల సహదేవులకు విశేష గౌరవం అవుతుంది. కాబట్టి కర్మ చేసిన వాడు చివరకు ఫలితాన్ని బట్టి ఇతర కర్మ సఫలమైందా, తన కర్మ సఫలమైందా అనే విషయం తెలుస్తుంది. నాగలితో భూమిని దున్ని విత్తనం నాటి కర్షకుడు మిన్నుకుంటాడు. వర్షం పడి మొలకెత్తుంది. అక్కడ వర్షము కారణం, రైతు కాదు. వర్షము అనుగ్రహించకపోతే రైతుది దోషం కాదు. చూడండి, ఇప్పుడు నాగలితో అతను దున్నుతూ ఉంటాడు, భూమిని దున్నుతూ ఉంటాడు, అది వర్షం పడితేనే మొలకెత్తుతుంది. కాబట్టి అక్కడ వర్షం కారణం, రైతు కాదు. అక్కడ వర్షమే కారణం. నువ్వు వర్షం వచ్చే సమయానికి విత్తినావు కాబట్టి నీకు ఫలితం వచ్చింది. వర్షం వచ్చే సమయానికి నువ్వు అక్కడ విత్తనాలు వేసినావు. దైవానుగ్రహం ఉన్నప్పుడు నువ్వు దైవాన్ని ప్రార్థించాలి. గుడికి వచ్చినప్పుడు ప్రార్థించాలి నువ్వు. కాబట్టి ఆ విధంగా తనలాగా వేరొక అనుగ్రహించకపోతే రైతు దోషం కాదు. తనలాగా చేసిన వేరొక కర్షకుడు ఫలం పొందితే అతని వలె నేను చేశాను, నేనెందుకు పొందలేదు అని అతడు ఫలం పొందాడు, ఇందులో నా దోషమేమి లేదు అని గ్రహించి ధీరుడై ఆత్మనిందను చేసుకోడు. కాబట్టి ఇట్లాంటి వాడు ఇప్పుడు ఎక్కడో ఓ చోట వాడేసింటాడు, వీడేసినప్పుడే వానికి వర్షం కురిసింటుంది, వీనికి వర్షం కురచదు. వీనికి పంట రాదు, వానికి పంట వస్తుంది. నేను ఆ రోజే నేను విత్తినానే, ఆయన వేసినప్పుడే నేను వేసినానే, నాకెందుకు రాలేదు అంటే అది కర్మ ఫలితమే. కాబట్టి భరత, పురుష ప్రయత్నం చేసినా ఫలసిద్ధి జరగకపోతే నిర్వేదం పొందకూడదు. మన ప్రయత్నం మనం చేయాల్సిందే, కానీ మనం నిర్వేదం పొందకూడదు. ఎన్నోసార్లు మనము ప్రయత్నం చేసి ఓడిపోతున్నాం. ప్రయత్నం చేయకుండా ఉండకూడదు, ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ రోజు ఒకరోజు గెలుస్తాం. ప్రయత్నం చేయకుండా పోతే మనం ఓడిపోయినట్లే, అంతే కదా. ప్రయత్నం చేస్తే మనం ఎట్లా గెలుచుకోవాలా అనేటువంటి తెలుస్తుంది. ప్రయత్నమే చేయకుండా పోతే మనం ఓడిపోయినట్లే కదా. అనుభవం వస్తుంది. ఫెయిల్యూర్ అయితే అనుభవం వస్తుంది, సక్సెస్ అయితే విజయం వస్తుంది. కాబట్టి మనము మహారాజా ఇది
కర్మ పద్ధతి పొందడంలో పురుష ప్రయత్నంతో పాటు ప్రారంధము, ఈశ్వరుని కృప కూడా ఉండాలా. ప్రారంధం ఉండాలని ఈశ్వరుని కృప కూడా ఉండాలి. మహారాజా కార్యం సఫలమవుతుందా లేదా అనే సందేహం మనసులో ఉంచుకొని కర్మను చేయకూడదు. ఇది చాలా ముఖ్యం. కొన్ని నమో 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 అని చేస్తుంటారు కొంతమంది, ఏమవుతుందో ఏమో అని. అట్లా ఉండకూడదు. కర్మను మనం చేస్తున్నామంటే దాన్ని సక్రమంగా చేయాలి. అర్థమైందా? మనసులో ఉంచుకొని కర్మను అలా ప్రవర్తించడం ఉచితం కాదు. అనేక కారణాలు ఒకచోట కలిస్తే కానీ కర్మం సఫలం కాదు. అనేక కారణాలు కలసాలి కర్మ జరగాలంటే. ఇప్పుడు మేము ఇక్కడ ప్రవచనం చెప్తున్నాము, లైట్ ఉండాల, ఒకటి కారణం. 2, మీరందరూ లేసిపోకుండా ఉండాల, 2వ కారణం. 3వ కారణం, మీరందరూ అటెంటివ్గా ఉండాలి. ఆపక్క తిరుక్కున్నారనుకో అందరూ, నేను ఎవరికి చెప్పాలా? అమ్మవారికి చెప్పాలి. ఇంకా కూర నాకెందుకు చెప్తా, నాకు అన్నీ తెలిసిపో ఉంటుందని. ఇప్పుడు ఇంతమంది సహకరిస్తే తప్ప నా కర్మ కాదు. ఇంతమంది మీరందరూ సహకరిస్తే తప్ప నేను చెప్పలేను. కాబట్టి కర్మ జరగడానికి, ఆ కర్మ ఫలితాన్ని పొందడానికి మనమందరూ ఇన్ని కారణాలు కావాలా. ఒక ప్రారంధం కావాలా, ఒక దైవవశాత్తు కావాలా, ఆ పురుష ప్రయత్నం ఉండాలా, దైవానుగ్రహం ఉండాలా. ఇవన్నీ ఉంటే తప్ప కర్మ సక్సెస్ కాదు. కాబట్టి నేను ఒకడే చేస్తే కర్మ సక్సెస్ అయిపోతుంది, నేను ఒకడే ఈ దేశాన్ని అంతా ఇది చేసేస్తాను అంటే అవన్నీ అయ్యే పనులు కాదు. ఎంతోమంది అట్లా గొప్ప గొప్ప వీరులంతా ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. మన కర్మ జరగాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ మనకి యూజ్ అవుతాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తే ఆ రోజు మనం చేసిన కర్మ అందంగా ప్రజెంట్ చేయబడుతుంది. అప్పుడు అందరూ కూడా అందంగా దాన్ని స్వీకరిస్తారు. ఆ కర్మ ఫలితం అందరికీ వస్తుంది. వాళ్ళకు వచ్చినట్లు ఎవరెవరికి ఏ విధంగా వాళ్ళు విన్నారో, ఏ విధంగా చెప్పినారో ఆ కర్మ ఫలితం అనేటువంటిది అందరికీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ధర్మరాజు మరీ మంచి విషయాల్ని ఈరోజు మనకు చెప్పినారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, కోరిన సులపాని భూతమా, శరణాగత పారిజాతమా, కోరిన సులపాని భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి, వెకిలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి, వెకిలివై నిండిన విశ్వమూర్తి, అకలంచమైన దయానిధి, అకలంచమైన దయానిధి, ఓ వికట ముఖానమో విధికి విధి, అకలంచమైన దయానిధి, ఓ వికట ముఖానమో విధికి విధి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కొంగుపైడి, మురిగిన వారికి మొనవాడి, కొలిచిన వారల కొంగుపైడి, ములిగిన వారికి మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విధేయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విధేయ, జయ మంగళము నీకు సర్వేశ్వరా,
జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళం.